హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్కు కొత్త వైరస్ వచ్చింది. నేను మిమ్మల్ని భయపెట్టేందుకు ఈ మాట చెప్పట్లేదు, కానీ కొత్త వైరస్ వచ్చింది. జనాలను గడగడలాడిస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈ వైరస్ వెర్రితలలు వేస్తుంది. రోజుకు 100 నుంచి 150 మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ వైరస్ కూడా ప్రమాదకరమైంది. ఒకరి నుంచి మరొకరిని అంటుకున్నదే. ఈ వైరస్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా విస్తరించింది. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలోనూ దీని ఛాయలు కనిపిస్తున్నాయి. అవును, ఇది నోరో వైరస్ కొత్తగా వచ్చింది. జనాలను కాటేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు హైదరాబాద్ను హడలెత్తిస్తోంది. అసలే హైదరాబాద్లో రకరకాల రోగాలు జనాల్ని పట్టి పీడిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, రకరకాల వ్యాధులు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఏ ఆసుపత్రి చూసినా ఇలాంటి రోగులే కనిపిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా అతిథిలా వచ్చిందట. మొన్న కరోనాతో ఎంతో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు నోరు తెరిచి వచ్చింది. నోరు తెరిచి కాటేస్తుంది. జనాలను నోరో వైరస్ కాటేస్తుంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ మున్సిపల్ అధికారులు జనాలను హెచ్చరిస్తున్నారు. కోర్స్ మున్సిపల్ అధికారులు నిజాయితీగా పరిశుద్ధ పనులు చేపడితే, మున్సిపల్ అధికారులు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా పెడితే ఈ వైరస్ వచ్చేది కాదు. కానీ వచ్చింది. జనాలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సెలవిస్తున్నారు. ఈ వ్యాధి సోకితే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్ని లక్షణాలు కనిపిస్తాయట. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలంట. వీరిని చాలా వెంటనే అటాక్ చేసే అవకాశం ఉందట. ఈ వైరస్ సోకిన 48 గంటల్లోనే దీని పరిణామాలు కనిపిస్తాయట. దీని పట్ల ప్రజలు జాగ్రత్త వహించడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే దీనికి ఇప్పటికిప్పుడు ఎలాంటి మెడిసిన్ లేదు. అలాగని ఇది ప్రాణాంతకమైన వైరస్ కాదని చెప్పొచ్చు. ఎందుకంటే వైద్యులు సూచించిన సలహాలు పాటిస్తే, వైద్యుల నియంత్రణలో అవసరమైన మందులు వాడితే ఈ వైరస్ను వెంటనే తగ్గించే అవకాశం ఉంది. అలాగని దీని పట్ల నిర్లక్ష్యం ఎంత మాత్రం చూపొద్దని డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే పరిసరాల పరిశుభ్రత, తరచుగా కాళ్ళు చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత, ఇదే దీనికి ఒకే ఒక పరిష్కార మార్గం. ముఖ్యంగా ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. బయట ఎక్కువ తిరగకుండా, జనాల్లో కలవకుండా ఈ వైరస్ ఎవరికి సోకిందో ఎవరికి సోకలేదో తెలియని పరిస్థితి. దీని పట్ల జాగ్రత్తగా ఉండడం తప్పిస్తే మరో మార్గం లేదు. వర్షాకాలం, వాతావరణం చల్లగా ఉంది. దీనికి తోడు పొంగుతున్న నాలాలు, ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, పారిశుద్ధ్యలేమి. ఇది ఆ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం. ప్రజలు పరిసరాలను శుభ్రపరచుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. డాక్టర్ల సలహాలన్నీ పాటించాలి. వ్యక్తిగత జాగ్రత్త తప్ప మరో మార్గం లేదు. ఇది భయపడే వైరస్ కాదు. భయపడే వైరస్ ఎంత మాత్రం కాదు. ప్రాణాంతకమని ఇప్పటిదాకా ఎలాంటి లెక్కలు రాలేదు. ఎవరైనా దీంతో మరణించారా, అది కూడా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇది చాలా ఇబ్బంది పెట్టే వైరస్. దీని పట్ల జాగ్రత్తగా ఉండండి. నోరు తెరిచి వస్తున్న నోరును ఇంట్లోకి రాకుండా మనమే జాగ్రత్త పడవచ్చు. భయపడాల్సిన పని లేదు, కానీ జాగ్రత్త చాలా అవసరం.